ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భగవద్ రామానుజులు మనకు ఉపదేశించినటువంటి విరోధి పరిహారాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏదైనా నువ్వు ఇది తొలగించుకోరా బాగుపడతావు అని పెద్దలు మనకి చెప్పినప్పుడు వాటిని మనం తొలగించుకుంటే వాళ్ళని బుద్ధిమంతులు అంటారు. మనందరం బుద్ధిమంతులం గనక ఏది విరోధమో దాన్ని తొలగించుకుంటే మన ఎదుగుదలకది ఒక మెట్టు అవుతుంది. అలాంటి విరోధుల్లో ఈరోజు మనం తెలుసుకోబోయే విరోధి జాతి విరోధి అంటారు. సహజంగా జాతి అనగానే మనందరికీ ఏమిటబ్బా జాతి అంటే బ్రాహ్మణ జాతి వైశ్య జాతి ఇలాగా అనుకుంటారు. కాదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అంటూ పరమాత్మ చెప్పాడు. మనిషి చేసుకున్నటువంటి అంటే ఈ జీవుడు ఆత్మ చేసినటువంటి అంటే ఏ దేహాల్ని ఆత్మ పొందుతుందో ఆ దేహాన్ని పొందినప్పుడు తాను చేసినటువంటి కర్మకి ప్రతిరూపంగానే మనకి జన్మలు వస్తూ ఉంటాయి. దాంట్లో 4 రకాలైనటువంటి జాతుల్లో పుడుతూ ఉంటాడు ఈ జీవుడు. ఆ జీవుడు ప్రవేశించేటటువంటి వాటిల్లో 4 ఏవి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనుకుంటాం కాదట. కృష్ణుడు చెప్పింది ఏమిటి ఇక్కడ? దేవవర్గము, అలాగే నరవర్గము అంటే సూర నర తిర్యక్ స్థావరాలని 4. ఇవి బాగా గుర్తుపెట్టుకుందాం. ఈ దేవవర్గంలోనే దేవతలు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అందరూ వచ్చేస్తారు. ఇక నరవర్గము, నరుడు అంటే స్త్రీ పురుష అనే తేడా లేకుండా ఈ లోకంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా వచ్చేస్తుంది అనమాట. 3వది అడ్డంగా తిరిగేటటువంటి పశుపక్ష్యాదులు, జలచరాలైనా భూచరాలైనా ఖేచరాలైనా అంటే భూమి మీద తిరిగేవి, నీళ్ళల్లో ఉండేవి, ఉభయచరాలు నీళ్ళల్లోనూ బయట ఉండేవి, ఇవన్నిటిని కూడా తిరియక్కులు అంటారనమాట. 4వది స్థావరాలు, పర్వతాలు, చెట్లు, కొండలు, కోనలు, ఇవన్నీ గట్లు, పుట్టలు, వీటన్నిటిని మనం స్థావరాలుగా చెప్తాం. స్థావరం అంటే ఎక్కడికి వెళ్ళదు, ఒక చోటే ఉంటుంది. వీటిల్లో మనకి జాతి విరోధంలో నరజాతికి చెప్తున్నారు. ఆ నరుల్లో కూడా ఎవరైతే పరమాత్మే మాకు కావాలి అని ఆ పరమాత్మను ఉపాసించేటువంటి ముముక్షువులు కొంతమంది ఉంటారు. లోకంలో నరజాతిని 2 వర్గాలు చేశారు మానవుల్లో. కొంతమంది బుభుక్షువులు, కొంతమంది ముముక్షువులు. సహజంగా కొంతమంది అంటే ఎక్కువ మంది బుభుక్షువులే. బుభుక్షువు అంటే భోక్తం ఇచ్చు, బుభుక్షువు అంటారు. భోక్తం ఎప్పుడు తినాలి తినాలి తినాలనే కోరిక ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళందరినీ బుభుక్షువులు అంటారు. లోకంలో వీళ్ళే ఎక్కువ మంది, కానీ ముముక్షువులు అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారట. వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే మోక్తం ఇచ్చు, ఎప్పుడు విడుదల కావాలని కోరుకుంటారు. దేని నుంచి విడుదల కావాలి? ఈ సంసార బంధం నుంచి విడుదల పొంది ఆ పరమాత్మను పొందాలి అని భావిస్తూ ఉండేటువంటి వారికే ముముక్షువు అని పేరు. అలాంటి ముముక్షువులు కొన్నిటిని అంగంగా చేసుకుని మోక్షాన్ని పొందుతూ ఉంటారు. అవే 5 రకాలైనటువంటి మార్గాలు: కర్మ, జ్ఞాన, భక్తి, అలాగే ప్రపన్న, అంతిమోపాయ నిష్ఠ అని 5 రకాల నిష్టలు ఉన్నాయి. కర్మనిష్ఠుడు, జ్ఞాననిష్ఠుడు, భక్తినిష్ఠుడు, అలాగే ప్రపన్ననిష్ఠుడు, అంతిమోపాయ నిష్ఠుడు. ఇవన్నీ ఏమిటో తెలుసుకుందాం. కర్మనిష్ఠుడు గురించి మొట్టమొదట తెలుసుకోవాలి. కర్మనిష్ఠుడు అంటే తాను పరమాత్మను పొందడానికి కర్మలు ఆచరించడమేందే నిష్ట కలిగి ఉంటాడు. కర్మలంటే పూజ, యజ్ఞ, యాగాది క్రతువులు, తపస్సు చేయటం, స్నానాది గంగాది తీర్థాల్లో స్నానమాచరించడం, ఇవే అతనికి కావాల్సినవి. కర్మయందు నిష్ట ఉంటుంది. అయితే కేవలం కర్మయందు నిష్ట ఒక్కటే కాకుండా కర్మయందు ప్రధానంగా ఉంచుతూ వాడు జ్ఞానాన్ని, భక్తిని రెండింటినీ అంగంగా చేసుకుంటాడు. ఈ 2 కూడా సాధనాలే ఉంటాయి, కానీ ఇది అంగం, ఇవి ప్రధానం అనుకోడు. కర్మే ప్రధానం, అందులో జ్ఞానం కూడా పర్యవసించి ఉంటుంది, భక్తి పర్యవసించి ఉంటుంది. ఇతను కర్మనిష్ఠుడు. ఇక జ్ఞాననిష్ఠుడు అనే ఆయన, అతనికి జ్ఞానం తెలుసును. ఏమిటి జ్ఞానము అంటే
పరమాత్మను పొందాలంటే ముందు నేనేమిటో తెలియాలి కదా. ఈ దేహం కంటే వేరైన వాడిని నేను. నాలో జ్ఞానము ఆనందము అనేది స్వరూపము, ఆత్మ లక్షణము. అందువల్ల నేను ఈ జ్ఞాననిష్టని ఆనందనిష్ట అంటే జ్ఞాన ఆనందాల యొక్క అనుభవాన్ని నేను చేస్తాను అని అతను కూడా నిష్టతో ఉంటాడు, జ్ఞాననిష్టతో. ఈ జ్ఞాననిష్ఠుడికి కూడా కర్మలు చేస్తాడు, భక్తి ఉంటుంది. ఇవి రెండు అంగంగా కలిగి ఉంటాడు, జ్ఞానమే ప్రధానంగా కలిగి ఉంటాడు అనమాట. ఇక భక్తినిష్ఠుడు అని మూడో ఆయన. ఈ భక్తినిష్ఠుడు ఈయన కూడా భగవద్ ఉపాసన చేస్తాడు. కానీ భక్తి అంటే ప్రేమపూర్వకంగా చేసేది కదండి ఆ భగవంతుని విషయంలో. అందువల్ల పరమాత్మకి ఉండబట్టలేక సేవలు చేస్తూ ఉంటాడు, భగవద్ ఉపాసన చేస్తాడు ప్రేమతో. అందులో ఈ కర్మ జ్ఞానం అనే రెండు అంగాలుగా భావిస్తాడు. అందువల్ల ఈ ముగ్గురు కూడాను మోక్షాన్ని కోరుకునేవారే. కానీ వీళ్ళందరూ కూడాను కర్మ ద్వారా నేను దేవుణ్ణి పొందుతాను, జ్ఞానం ద్వారా పరమాత్మను పొందుతాను, భక్తి ద్వారా పొందుతాను అని వారి ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళని స్వప్రయత్న నిష్ఠులు అంటారు. ఇందులో వీళ్ళు పడిపోతారు కూడాను, అందరూ నిలబడలేరు. అందువల్ల ఇలాంటి 3 వర్గాలు దాటిన తర్వాత 4వ వారు ఒకరున్నారు. వారికే ప్రపన్నులు అని పేరు. ఆ ప్రపన్న జాతి గురించి మనకి ఈరోజు చెప్తున్నాను అనమాట. ప్రపన్నులు అంటే పత్ అంటే పట్టుకోవటం, ప్రపత్ అంటే బాగా పట్టుకోవటం భగవంతుణ్ణి. ఫిజికల్గా పట్టుకుంటే ఎంతసేపు పట్టుకోగలం, మనస్సుతో భగవంతుడిని పట్టుకోవడమే ప్రపత్తి నిష్ఠ అంటారు. ఇందులో నేను పట్టుకుంటున్నాను అనే అహంకారం ఉండదు. భగవంతుని దగ్గర చెప్తారట, వీళ్ళు అష్టాక్షరి మంత్రాన్ని గురువు ద్వారా పొంది ఆ మంత్రం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకొని కేవలం ఆత్మస్వరూపం అనేది అంటే ఈ దేహం కంటే నేను వేరైన వాడిని, నాకు జ్ఞానము ఆనందం మాత్రమే కాదు స్వరూపం, ఈ ఆత్మ స్వరూపం జ్ఞానము ఆనందమే అనుకుంటారు జ్ఞాననిష్ఠుడు. కానీ వీరు అనుకునేది ఏమిటి, నేను భగవంతునికి చెందినవాడిని, ఆయనకి దాసుణ్ణి, శేషభూతుణ్ణి. శేషభూతుడు అంటే ఆయనకి సేవలు చేసేవాడు. అందుకే మనని శేషభూతుడు అని శేషుడు అంటారు. భగవంతుడు శేషి, అన్ని సేవలు స్వీకరించి ఆనందిస్తాడు గనక ఆయన్ని శేషి అంటారు. మనం సేవలు చేస్తాం గనక శేషభూతులం అంటారు. అలాంటి సేవలు చేసే మొట్టమొదట ఆయన ఆదిశేషుడు అంటారు కదా. అందువల్ల ఈ జ్ఞానం పొంది పరమాత్మ యందు దాస్యం చేయటం యందే రతి కలిగి ఉండి తమ ప్రవృత్తికి విరుద్ధమైన వాటన్నిటిని వదిలిపెట్టేసి పరమాత్మ యందే విశ్వాసంతో, మహా విశ్వాసంతో ఈయనే నాకు రక్షకుడు, ఇంకో రక్షకుడు లేడు అనేటువంటి గొప్ప నిష్ట కలిగి ఉంటారు ప్రపన్నులు. వీళ్ళనే శరణాగత నిష్ఠులు అని కూడా పిలుస్తారు. అంటే పరమాత్మ యందు శరణాగతి, నువ్వు తప్ప నాకు ఇంకో గతి లేదు, నువ్వే నాకు ఉపాయం, నువ్వే నాకు రక్షకమని ఆ పరమాత్మ యందు విశ్వసించి ఉంటాను. రక్షిస్తావా, రక్షించలేదా, లేదు, నీ ఇష్టం, నీ వస్తువు నేను. ఇది సీతమ్మ ఎలా అయితే గనక మనకి సుందరకాండలో చెప్తుంది ఆంజనేయ స్వామితో. ఆంజనేయ స్వామి వారు అంటారు, సీతమ్మ నాకు ఆజ్ఞ ఇస్తే నేనే తీసుకువెళ్ళిపోతా కదా నిన్ను, ఎందుకు నువ్వు ఇలా బాధపడ్డావంటే అప్పుడు సీతమ్మ చెప్తుంది, రామచంద్రుడే ఇక్కడికి రావాలి, నేను అనుకుంటే రావణాసురుని భస్మం చేయగలను కానీ చెయ్యను. ఎందుకని, తపస్యానుపారణాత్, నేను తపస్సు చేస్తున్నాను. అందువల్ల రామచంద్రుడే ఇక్కడికి రావాలి. ఎందుకంటే అది రావణాసుడితో కూడా ఆ మాట చెప్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామితో చెప్పిన మాట మనకి ప్రధానం. సర్వశక్తియుక్తులు కలిగి ఉన్నప్పటికీ సీతాదేవి ఏం చెప్తుంది, సరైస్తు సంకులాంకృత్వా లంకాం బలబలార్దన మాన్ నయేద్యది కాకుస్థ తత్తస్య సదృశం భవేత్. రామచంద్రుడు తన బాణాలతో ఈ లంకని మొత్తాన్ని సంకులితం చేసేయాలి. అలా చేసి రాక్షసుని దూరం చేసి మా నయేద్యది, నన్ను గనక తీసుకువెళ్ళినట్లయితే తత్తస్య సదృశం భవేత్, అది రాముడికి సదృశం అవుతుంది. ఎందుకంటే అలా లేకుండా రాముడు కాకుండా నా అంతటా నేను స్వప్రయత్నంతో ఇక్కడి నుంచి రాను అని చెప్పింది సీతమ్మ. ఇది ప్రపన్న నిష్ఠ అంటారు. అందువల్ల ఇక్కడ మహావిశ్వాసం ఉండాలండి. నన్ను తప్పకుండా భగవంతుడు రక్షించి తీరతాడు అనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉంటే అద్భుతం. విశ్వాసం లేకపోతే శరణాగతి బ్రహ్మాస్త్రం లాంటిదిటండి. అలాంటి బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేనిదైనటువంటి ఆ శరణాగతి కూడా ఫలించదు ఎప్పుడు విశ్వాసం లేకపోతే. మనందరం అనుకుంటాం శరణాగతి చేసామండి పరమాత్మ, కానీ
శరణాగతి చేసినట్లయితే ఎందుకు ఫలించట్లేదు అంటే మనకి విశ్వాసం లేదు. ఒకసారి జిఆర్ స్వామి వారు చెప్పారు, శరణాగతుడు అంటే ఎవరు అంటే అరణ్యంలో రాత్రిపూట ఒక్కడే వెళ్తున్నప్పుడు పెద్ద పులి నోరు తెరిచింది, వెనక్కి అడుగు వేయకుండా భయపడిపోకుండా ఉండగలిగిన వాడు కదా ప్రపన్నుడంటే. మరి మనం ప్రపన్నులమా, మనం శరణాగతులమా అని ప్రశ్న వేసుకోవాలి. స్వామీజీ చాలా అందంగా చెప్పారు. ఒకవేళ అలాంటి స్థితే కనుక మీకు వస్తే ఏం చేస్తారు అని ప్రశ్న వేశారు. మీ రక్షణ మీరు చేసుకుంటారా అని అడిగారు స్వామివారు. అప్పుడు భక్తులంతా అన్నారు, అయ్యో మేము ఎందుకు చేసుకుంటామంటే దేవుణ్ణి తలుచుకుంటామని కొందరు, పారిపోతామని కొందరు చెప్పారు. కానీ నిజమైన ప్రపన్నుడు అంటే శరణాగతుడు దేవుణ్ణి కూడా ప్రార్థన చేయట. నేనెందుకు చేయాలి? నేను ఒకసారి ఆయన్ని రక్షించమని కోరుకున్నాను కదా, నేను ఆయనకి ఆయన చేతిలో నేను చేతిని పెట్టాను కదా, ఆయన్ని గట్టిగా పట్టుకున్నాను కనుక నన్ను రక్షించాల్సిన బాధ్యత ఆయనదే, నాకు అవసరం లేదని ఉండిపోతాట. అది కదండి ప్రపన్న నిష్ఠ అంటే. అటువంటి నిష్ఠ కలిగిన వర్గం 4వ వర్గం ప్రపన్నులు. ఆ ప్రపన్న జాతి గురించి మనం ఈరోజు చెప్పుకోవాలి. సరే, 5వ వారి గురించి కూడా ఒక మాట చెప్పేసుకుందాం. అయితే ఈ ప్రపత్తిలో మహావిశ్వాసం కనుక లేకపోతే మనకది ఫలించదు. కానీ చిట్ట చివరి ఉపాయం ఇంకోటి ఉందండి, చరమోపాయం అంటారు. ఏమిటి చరమోపాయ నిష్ఠ అంటే ఆచార్యుని యొక్క అభిమానానికి మనం పాత్రులమై ఉండడం. ఒక సదాచార్యుడు వీడు నావాడు అని కనుక మన మీద అభిమానం చూపితే చాలు, మనం తరిస్తాం. అందుకే భజయితిరాజ స్తోత్రంలో కూడా భజ నిరపాయం చరమోపాయం అన్నారు కదా. చరమోపాయం అంటే చిట్ట చివరి ఉపాయము. ఆచార్యుడే నాకు రక్షకుడు అని ఆచార్యుని యందు చక్కని ప్రేమభావంతో ఉండటం. అందుకే మన పూర్వాచార్యులంతా ఆచార్యాత్ సమధికాం అన్యాం న మన్యామహే అన్నారు. ఆచార్యాదిహదేవతాం సమధికాం అన్యాం న మన్యామహే. ఇది ఎంత అద్భుతమండి. నాకు సర్వము ఆచార్యుడే, ఆయనతో సముడు కానీ ఆయనకంటే అధికుడు కానీ ఇంకోటిని నేను అంగీకరించను అని గురువు విషయంలో అంతటి గొప్ప నిష్ట కలిగి ఉన్నారు పెద్దలు. అలాంటి శరణాగతి నిష్ట కంటే గొప్పది ఆచార్య నిష్ట. సర్వం వారే నాకు రక్షకులు అని ఆచార్యుని యందు నిష్ట కలిగి ఉండటం. అలాంటి నిష్ట కలిగినటువంటి వారు పరమాత్మని పొందగలుగుతారు. అయితే ఇక్కడ చెప్పబడే జాతి విరోధం ఏమిటో మనం తెలుసుకున్నాం. ప్రపన్న జాతి. మనందరికీ భగవంతుడు అంటే ప్రేమ ఎక్కువ, ఆయన పొందాలని మనం అనుకుంటున్నాం. ఆయన యందు మనం శరణాగతి చేసాం, తండ్రి నువ్వే నాకు రక్షకుడివి అని. ఇలా శరణాగతి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విరోధమేమో చెప్తున్నారు. నిజానికి మనందరం పరమాత్మని ఆరాధిస్తున్నాము అంటే 3 రకాల వర్గాల వారు పరమాత్మ యందు విశ్వాసంతో చేస్తారట. ఈ విశ్వాసం లేకపోతే వాళ్ళు పరమాత్మని పొందలేరు. ఎవరెవరు అంటే అజ్ఞర్, జ్ఞానాధికర్, భక్తి వివసర్యన్గిర, ప్రపన్నరిల్, స్వధర్మమాన మహావిశ్వాసం ఇల్లామయం. ఈ ముగ్గురికి మహావిశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం లేకపోతే వాళ్ళు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. నమ్మకం తప్పకుండా ఉండాలి పరమాత్మ నాకు రక్షకుడు అని. ఎవరు? అజ్ఞులు. అంటే ఏ జ్ఞానము వాళ్ళకి లేదు. వాళ్ళందరికీ పరమాత్మే రక్షకుడని తెలిసింది, పెద్దలు చెప్పారు, చెయ్యిరా అన్నారు, చేశారు. అలా శరణాగతి చేసిన వారందరం ఎవరు అంటే మనమే. మనకి ఆయన శక్తియుక్తులు, ఆయన అంత గొప్పవాడు, ఇంత మనకేం తెలియదు, పెద్దలు చెప్పారు, చేస్తున్నాం. అందువల్ల నేను కర్మ చేతో, జ్ఞానం చేతో, భక్తితోనో నేను ఏదో పొందేసి నా స్వధర్మం చేత నేను ఆ పరమాత్మను పొందలేను, నా వల్ల కాదు అని మనకి ఆచార్యులు ఉపదేశించిన ద్వయమంత్రం ఏదో ఉంది. ఆ మంత్రాన్ని ఉపాసిస్తున్నాం, ఆచార్య పాదాలని ఆశ్రయించాం, భగవంతుడు నాకు రక్షకుడు అని నమ్మి ఉన్నాం. ఇలాంటి వాళ్ళు అజ్ఞానులు అన్నారు. అజ్ఞర్, అజ్ఞానం చేత శరణాగతి చేసిన వాళ్ళం మనందరం. ఇలా చేసిన వాడికి కూడా మహావిశ్వాసం ఉంటుందన్నమాట. నా దేవుడు నాకున్నాడయ్యా, నేను ఎవరు చెప్పినా విశ్వసించను, ఇంకోవైపు వెళ్ళను. ఇది మూఢభక్తి అంటారు. ఇది బాగా ఉండాలన్నమాట. రెండోది జ్ఞానాధికర్, జ్ఞానం చేత గొప్పవాళ్ళు. వారి ఆచార్యుల ద్వారా గ్రంథాలన్నింటినీ సేవించి గొప్ప నిష్ట కలిగినటువంటి పెద్దలు తమ స్వరూపం ఏమిటో, భగవంతుని స్వరూపం ఏమిటో బాగా గుర్తించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు జ్ఞానాధికులు, మన పూర్వాచార్యులు. నాథ యామున
రామానుజులు వీరందరూ కూడా ఇలాంటి మహనీయులంతా కూడా వాళ్ళు కూడా భావించిందేది ఈ శరణాగతే తమకు రక్షణ కలిగిస్తుంది అని, ఇదే తగినది అని ప్రపత్తి నిష్టని వారు అవలంబించారు అంటారు. అందువల్ల వీళ్ళంతా కూడా పరమాత్మని పొందడానికి ఈ శరణాగతిని ఉపాయంగా పెట్టుకున్నారు. చూసారా, ఏమీ తెలియని మనము శరణాగతి చేస్తున్నాం, జ్ఞానం కలిగిన వారు శరణాగతే చేశారు. మన పూర్వాచార్యులంతా వాళ్ళకంటే గొప్పవారు ఆళ్వారులు. వాళ్ళంతా ఎలా పొందారు పరమాత్మని అంటే భక్తి పారవస్యం చేత. అయితే ఈ భక్తి వీళ్ళు సంపాదించుకున్నది కాదు, పరమాత్మే వీళ్ళకి ఆ భక్తిని ఇచ్చేసేట. మయర్వర మదిననం అరుడినన్ యవనవన్, భక్తి రూపాపన్న జ్ఞానాన్ని భగవంతుడిస్తే అందులో ఏ అజ్ఞానము లేదట, ఎక్కడ కొంత కూడా దోషం లేదట. అలాంటి భక్తినిష్ట కలిగినటువంటి ఈ మహనీయులు ఆళ్వారులు. వాళ్ళ ప్రయత్నం లేదు. మన నమ్మాళ్వారు అంటారు, ఎక్కడా భగవంతుని పేరు వినపడిన చోటుకి వెళ్ళిపోదామని వెళ్ళారట. ఎక్కడో ఒక అరణ్యం లోపలికి వెళ్ళి ఎక్కడో గోడ వెనకాతల కూర్చున్నారట, చెవులు మూసేసుకుని ఉన్నారట. ఈ నారాయణుని మనం చేయలేకపోతున్నాం, అమ్మో ఉండలేకపోతున్నాను, అసలు ఆయన పేరు వినపడినంత దూరం వెళ్ళిపోవాలనుకుంటే అదే వైపుకి ఎవడో కట్టెల మోపుతో వచ్చేట, అవతల గోడ వైపు దించుతూ నారాయణ అంటూ దించేట. అంతే. మళ్ళీ వారికి భక్తి అభినివేశం పెరిగిపోయింది. వారి హృదయంలో ఉన్న భక్తి పొంగి పొరలిపోయింది. కళ్ళ వెంట నీరు, శరీరం పులకాంకురమైపోయింది అంటారు. అందుకే భగవంతుని భక్తి చాలా గొప్పదండి. కాలాజం నెంజజియం కన్షుజలం అంటారు మన నమ్మాళ్ళ వాళ్ళు. భక్తి ఉద్రేకం పెరిగిపోతే మన కాళ్ళు చేతులు ఆడమంటుంటారు చూడండి. మన ఇంటికి పెద్దలు వస్తే అమ్మో నా కాళ్ళు చేతులు ఆడటం లేదండి అంటామే. అలాగా నేనేం చేయాలో తెలియటం లేదు, నిన్ను ఎలా ఉపాసించాలో నాకు తెలియదు, అందువల్ల నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను రక్షించాల్సిన బాధ్యత కూడా అని శరణాగతి చేశారు మన ఆళ్వార్లు. వీరు చేసింది భక్తి బలాత్కారం చేత చేశారు. ఇలా 3 రకాలుగా శరణాగతి చేయొచ్చును అనే విశేషాంశాలన్నింటినీ మనకి శ్రీవచన భూషణ మహాగ్రంథంలో మనకు అందించారు మన పూర్వాచార్యులు. అయితే ఈ ముగ్గురులోనూ ఉన్నదేమిటి గుర్తుపెట్టుకోండి. ఏ జ్ఞానము లేనటువంటి మనలాంటి వాళ్ళము, జ్ఞానాధికులైనటువంటి పూర్వాచార్యులు, భక్తి కలిగిన వారు ముగ్గురు కూడా శరణాగతి చేశారు. ఈ శరణాగతి చేసిన ముగ్గురికి కావాల్సింది ఒక్కటే, మహావిశ్వాసము. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనందరికీ కావాల్సింది మహావిశ్వాసం. నన్ను స్వామి రక్షించి తీరును, ఇది ఒక్కటి కావాలి. ఇది లేదా మనం ఆయన్ని పొందలేము అంటారు. అయితే ఎలాంటి వాళ్ళు ఈ ప్రపన్నులు కాలేరు? ప్రపన్నులు అంటే మన ఆళ్వార్లు చెప్పినట్టుగా భగవంతుని యందే ప్రేమ కలిగి ఉండాలి. అంతే తప్ప కూజాట్ పొట్టు నిన్నీరుగళ ఎంగల్ కుజవిని పుగుదలొట్టోమన్నారు మన పెరియాళ్వార్లు. ఈ లోకంలో ఆహారం కోసం లేదు ఇంద్రియ సుఖాల కోసం వెంపర్లాడేవాళ్ళు మా గోష్ఠిలోకి రాకండి అని, ప్రపన్న గోష్ఠిలోకి మాకొద్దు, మనకి భగవంతుడే కావాలి, భగవన్ నివేదితమైన ప్రసాదాన్ని స్వీకరిస్తాం తప్ప అంతకంటే వేరైనవేవి మనకి అవసరం కాదు. ఇలాంటి గొప్ప నిష్ట కలిగినటువంటి మహనీయులు కావాలటండి. అందువల్ల మాకు బుభుక్షువులు వద్దండి, దేవుడి మీద ప్రేమ కలిగిన వాళ్ళు రండి అని పిలుస్తారు. అలాంటి ప్రపన్నులతోనే మనం చేరాలి తప్ప ప్రపన్నులుగా నటిస్తూ ఎంతసేపు ఇతర విషయ సంఘాలతో, ఇతరమైనటువంటి దుర్భాషలతో కాలాన్ని వృధా చేసే వారితో చేరద్దు. ఇది జాతి విరుద్ధము, జాతి విరోధము. ఇది మనకి చెప్తున్నారు. అంటే ఈ లోకంలో ఎంతసేపు ఇతర సంభాషణలు చేస్తూ ఇతర సంఘాలతో మన బుద్ధిని కూడా పాడు చేసే వారితో మనం కూడద్దు అని చెప్పారు. అలాగే ప్రపన్నుడికి స్వయత్న నివృత్తియం అన్నారు. అంటే మన ప్రయత్నాన్ని మనం వదిలిపెట్టాలి, పరమాత్మ నన్ను రక్షిస్తాడు అని భావంతో ఉండాలి తప్ప నన్ను నేను రక్షించుకోకపోతే ఎలాగండి అంటే, నన్ను నేను రక్షించుకోవడం అంటే శరీరాన్ని కాదు, శరీరానికి లోపల ఉన్న మనమే ఎప్పుడు ఏది కావాలో ఇస్తాం. కానీ ఆత్మరక్షణ ఏదైతే ఉందో, ఈ ఆత్మని ఉజ్జీవింపజేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి మనమేమీ చేయకూడదు. ఒకవేళ చేసామా అది అడ్డైపోతుంది. మనల్ని బాగు చేయడానికి పరమాత్మే ఒక మార్గాన్ని వేస్తాడు. అలాంటి భగవంతుని ప్రవృత్తికి విరోధంగా ఉండేది మన స్వప్రవృత్తి అంటారు. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి నివృత్తి.
ఆయన భగవంతుని ప్రవృత్తికి విరోధంగా మన స్వప్రయత్నం ఏదైతే ఉందో అది విరుద్ధమైపోతుంది. అందుకే స్వప్రవృత్తి నివృత్తి. నువ్వు చేసేటువంటి ప్రవృత్తిని నువ్వు ఆపేస్తే భగవంతునికి మన వైపు రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్తారు. అందువల్ల భగవంతుడే నాకు రక్షకుడు అని నువ్వు భావిస్తే ఆ ప్రపన్నుడికి స్వప్రయత్నాన్ని వదిలిపెట్టాలి. ఆకించన్యము అనన్యగతిత్వము, నా దగ్గర ఏ ఉపాయమూ లేదు, నన్ను రక్షించేవాడు ఇంకెవరూ లేరు నువ్వు తప్ప అని పరమాత్మయందే భావనతో ఉండాలి. అందువల్ల ప్రపన్నుడికి ఇంకో ముఖ్యమైన విశేషాన్ని కూడా చెప్పారు. ప్రపత్తికు శుద్ధి అశుద్ధిగళై తేడుగయం. శరణాగతి చేస్తున్నాను గనక నేను పరిశుద్ధంగా ఉండాలి, స్నానం చేసి రావాలి, లేదు అపరిశుద్ధుడిగా ఉన్నాను ఇప్పుడు నేను చేయకూడదు అనుకోవడానికి లేదు. నీకు ఎప్పుడు ఆపద కలిగితే ఆ ఆపదలో నువ్వు మలినంగా ఉన్నావా లేదు అనే తిథి వార నక్షత్రాలు సరిగ్గా లేవా అవి చూడక్కర్లేదు. అవన్నీ చూడకండి. భగవంతుణ్ణి మీరు ఆశ్రయించాలి అనుకున్నప్పుడు నేను ఈ తిథి రోజు ఆశ్రయిస్తాను, ఈరోజు మంచి రోజు, లేకపోతే నదీ స్నానం చేసి వస్తా అనుకోకండి. మీకు 2 ఉదాహరణలు చూపిస్తున్నామంటూ చెప్పారు. ఒకటి ద్రౌపది, 2 విభీషణుడు. ద్రౌపది తన వస్త్రాపహరణం చేసే సందర్భంలో తనకి కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. వాళ్ళ గురువు చెప్పారట, మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహి. నీకు ఆపద కలిగినప్పుడు భగవంతుని స్మరణ చెయ్యి, ఆయనకి పేరు హరి అని చెప్పారట వశిష్ఠుడు. అది గుర్తుపెట్టుకున్న ఆ తల్లి అప్పటి నుంచి ఆ భగవంతుని స్మరించింది గనక నిండు సభలో తన వస్త్రాలని అపహరిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆవిడ ఏకవస్త్రధారి అయి ఉంది. ఆ సమయంలో శుద్ధిగా లేదు. అయినప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేస్తూ భగవంతుణ్ణి శరణాగతి చేసింది ద్రౌపది. అలాగే విభీషణుడు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఉత్తర తీరానికి వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నాడు, రాముణ్ణి ఆశ్రయించాడు. అంతే తప్ప సముద్రంలో 4 మునకలు వేసొస్తాను, శుద్ధిగా ఉంటానని ఆయన అనలేదు. ద్రౌపది కూడా అలా చేయలేదు. అందువల్ల ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే శుద్ధి ఉందా లేదా అని కాదు, ఆ సమయంలో నువ్వు భగవంతుని స్మరించు. అందువల్ల నేను దేవుణ్ణి స్మరించడానికి మంచి రోజు చూస్తాను, లేదు ఫలానా చోటకి వెళ్ళి ఆశ్రయిస్తాను, ఇలాంటివి ఉండకూడదు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని శాస్త్రం చెప్తుంది. ఏ రోజైతే మనకి విరక్తి కలిగి వైరాగ్యం కలిగి పరమాత్మను ఆశ్రయించాలనుకున్నామో ఆ రోజే మనం ఆయన్ని ఆశ్రయించవచ్చని, సన్యాసాశ్రమం స్వీకరించవచ్చని ఎలా శాస్త్రాలు చెప్తున్నాయో అలాగే శరణాగతి కూడా అంతే. పరమాత్మను చక్కగా చేయొచ్చు, ఆయన ఆశ్రయించవచ్చు అని ఇంకోటి చెప్పారు. అలాగే ఎప్పుడు కూడాను ఇంకొక మాట చెప్పారు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనందరం దాసత్వంతో ఉండాలి. దాసభావమే మనకి స్వరూపము. అయితే దాసభావం అంటే ఏం చేయాలండి? గృహ సమ్మార్జనము, జలాహరణము, వ్యజనాతపత్రధృతియో అంటారు కదా. అంటే ఇల్లు ఉడవడం, లేదంటే నీటిని తీసుకురావడం, విసనకర్రతో విసరడం, లేదు గొడుగు పట్టడం. అంటే పరమాత్మ దగ్గర గొడుగు పట్టేవారు ఉంటారు, తర్వాత వింధ్యామరతో వీచేవారు ఉంటారు. ఇవన్నిటినీ చేసేటప్పుడు ప్రేమపూర్వకంగా చేయాలి. అంతే తప్ప నాకేదో ఫలం వస్తుందని చేయకూడదు. ఇది భగవంతుని యందు, భాగవతోత్తములు, ఆచార్యుల యందు ఈ మూడింటిని చక్కగా మనం చేయొచ్చు. వారి దేవాలయాన్ని కానీ గురువుగారి గృహాన్ని కానీ చక్కగా సమ్మార్జనం చేయొచ్చు. నీరు తెచ్చి అక్కడ పెట్టచ్చును. విసనకర్రతో పెరుమాళ్ళకి వింధ్యామర వేస్తాం కదా, ఇలాంటివి చేయడం ఏమీ తప్పు కాదు. ఇలా ప్రపన్నుడు తన జీవితానికి అయ్యో ఇవి నేను చేయటమా, ఇది తగదు అనుకోవద్దు, ఇది మనకి తగినదే అని. ఒకవేళ కనుక ఆ పని చేయటం తగదు అని అనుకున్నావా, అది విరుద్ధము, తప్పులేదు. అలాగే క్షణికమైనటువంటి క్షుద్ర ఫలాల కోసం లోకంలో చాలామంది కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అలాంటి కర్మలు ఆచరించే వాళ్ళతో సహవాసం చేయటం కూడా విరుద్ధము. లోకంలో చాలామంది అంతే కదండి, సేనయాగం చేసిన, లేదు జ్యోతిష్టోమేన స్వర్గకామో ఏత, జ్యోతిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అంటారు.
అలా క్షుద్రమైన ఫలాల కోసం ఏవేవో కర్మలు చేసేవాళ్ళు లోకంలో ఉంటారు. అలాంటి కర్మలు చేసే వారితో సహవాసం చేయొద్దు, అది ప్రపన్నులకి విరుద్ధము అని సంసర్గ విశేషము అంటారు కదా. ఏదైనా ఎంత మంచి వస్తువు అయినా ఉండేటువంటి పాత్రని బట్టి దానిలో కూడా దుర్గుణాలు వచ్చేస్తుంటాయి. అందువల్ల మనం అలాంటి వారితో సహవాసం చేయకుండా ఉండడమే మనకి మంచిది అని ఇంకొక పరిహారాన్ని కూడా చెప్పారు. అలాగే తిరుమంత్రత్తిలే పిరక్కయ్యే శ్రేష్టమెన్ను అరియామయం అని చెప్తున్నారు. మనకి అష్టాక్షరి మంత్రం మనకి గురువు ఇచ్చారు. ఆ మంత్రం కంటే గొప్పదైనది ఇంకోటి ఉంది అనుకోవడానికి లేదు. సహజంగా మనందరం తల్లి కడుపు నుంచి పుడతాం, యోని జన్మ అంటారు. అది మాలిన్యంతో కూడింది. ఎప్పుడైతే మనకి సంస్కారం జరుగుతుందో, పంచ సంస్కారం జరిగి మంత్రాన్ని తీసుకుంటామో దాని చేత మనకి వైష్ణవత్వం వచ్చేసింది, మనది ఉత్తమ జన్మ అయిపోతుంది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరెవరు ఏ ఏ కులాలలో జన్మించినా ఎప్పుడైతే కనుక వైష్ణవ సమాశ్రయణం గురువు ద్వారా అయ్యామో ఆ రోజు నుంచి మనకి వైష్ణవత్వం అనేది వచ్చేసింది, ఉత్తమ జన్మ అంటారు. అయితే కులం వేరు, ఇది వేరు. ఇది మనందరం భగవంతుడిని ఆశ్రయించుకున్నాం కనుక ఆ భగవంతుని సంబంధీకులం అయిపోయాం. మనది ప్రపన్న కులము అంటారనమాట. ప్రపన్న కులం అంటే భగవంతుడిని ఆశ్రయించుకున్న వాళ్ళ కులం. బ్రాహ్మడైనా, క్షత్రియుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే వీళ్ళందరిలో ఎవరైనా ప్రపన్నులు అవ్వచ్చు, వైష్ణవులు అవ్వచ్చు. జాతి చేత అంటే పుట్టుకతో వచ్చిన కులం వేరు, కానీ ఇది దానికంటే శ్రేష్టమైంది. భగవద్భక్తి ఉంది. ఆ భగవద్భక్తితో అష్టాక్షరి మంత్రాన్ని మనం స్వీకరించాం. అష్టాక్షరి మంత్రంతో సమానమైనది ఇంకోటి లేనే లేదు. నాస్తి చాష్టాక్షరాత్పర. అష్టాక్షరి మంత్రం కంటే ఇంకో గొప్పది ఇంకోటి లేనే లేదు. ఈ విశ్వాసం కూడా కావాలి. అయ్యో వాళ్ళంతా మిగతా మంత్రాలు చేస్తున్నారండి, నేను ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి ఆలాభాలన్నీ కలుగుతున్నాయే అని చెప్పి క్షుద్ర మంత్రాల కోసం ఎవరో చేసిన వాటిని చూసి ఈ మంత్రాన్ని తక్కువ చేయకూడదు. ఇది అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే ఋగ్, యజు, సామ, అథర్వ వేదాల కంటే వాటన్నిటి యొక్క సారమంతా అష్టాక్షరి మంత్రంలో ఉందిటండి. అటువంటి రుచో యజుంషి సామాని తథైవాధర్వణాని చ సర్వం అష్టాక్షరాంతస్థం. అన్ని అష్టాక్షరి మంత్రంలో ఉన్నాయి. దీనికి మించిన మంత్రం ఇంకోటి లేనే లేదు. అంతే తప్ప మిగతా వాటి మీద ఒక రకమైనటువంటి వ్యామోహంతో ఈ మంత్రాన్ని తక్కువగా చూడడం తప్పు. అలాగే అయ్యో నేను ఈ జన్మలో పుట్టానే, వాళ్ళందరూనేమో మంచి మంచి జన్మలు పొందారే అని లోకంలో ఉన్న వాళ్ళ యొక్క అధికారాలను చూసి అయ్యో నాకు ఆ అదృష్టం రాలేదే, వాడు చాలా గొప్పవాడే, నేను ఇలా అయ్యానే అని ఆ బయట ఉండే అధికారులు, ఆ 5 ఏళ్ళు పరిపాలించే పదవులు ఏవైతే ఉన్నాయో ఆ పదవుల మీద ఆశ మనకి అవసరం లేదు. వైష్ణవుడు అంటే ఎలా ఉండాలి? బ్రహ్మాండాలకు ఆధిపత్యం ఇచ్చిన వైష్ణవుడు తీసుకోవటండి. మనకి రోజు మనం చదువుతూ ఉంటాం కదండి, నిరంకుశ విభూత్యాది అంటే రామానుజుల వారి యొక్క పాదాలని ఆశ్రయించుకుంటే వాళ్ళకిటండి బ్రహ్మాండం అనే పదవి ఇచ్చిన వాళ్ళకి తృణంతో సమానము. ఎంత గొప్పగా చెప్తూ ఉంటారు మన పూర్వాచార్యులంతా. రామానుజ పదాంభోజ సమాశ్రయణశారిణ. రామానుజుల పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ అంటారు. ఈ లోకంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పదవులు, బ్రహ్మాండాలకి ఆధిపత్యం ఇచ్చిన వాళ్ళకి గడ్డి పరకంటే 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఉండే పదవుల మీద వీళ్ళకి వ్యామోహం ఉంటుందా? అందువల్ల అలా ఉండకూడదు. వాటి మీద లేనిపోని ఆశలు పెట్టుకోకండి. అలాగే నీకు ఏదైతే ప్రవృత్తి అంటే భగవంతునికి దాస్యం చేస్తూ కోయిల్ వాజుం వైష్ణవన్ ఎన్నుమదే, ఒరే వీడు వైష్ణవుడరా, కోవెల పట్టుకు తిరుగుతున్నాడరా అని వీడు చేసేటి తనకు ప్రాప్తమాన ప్రసిద్ధ వ్యపదేశం ఎన్ను అరియామయం. ఎవరైనా సరే ఇతను చేసే పనిని చూసి వెక్కిరిస్తూ తక్కువగా నీచంగా భావించినా దానికి ఏ రకంగా బాధపడకూడదు. ఇప్పుడు చూడండి, వీడు బొట్టు పెట్టుకున్నాడు రా, వీడు పిల్లకి కూడా పెట్టుకున్నాడు రోయ్, వీడు పూజారిరా అని వెక్కిరించిన, వీడు పెద్ద చేశాడులే
పెద్ద స్తోత్రాలు అని ఎవరన్నా అన్నా దానికి ఏమీ బాధపడకూడదు. అలాగే వైష్ణవుడు ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారు ఎంత ఉన్నత కులంలో పుట్టామనే గర్వం ఉండకూడదు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి అని వాటి వల్ల వచ్చేటువంటి గర్వంతో భగవద్భక్తుల్ని ఈసడించుకోకూడదు. భగవద్భక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు వందనీయులే, వాళ్ళకి నమస్కరించదగిన వారే. అందువల్ల మనం చూడండి, ఈ లోకంలో బ్రాహ్మలు క్షత్రియులు ఎలా మనం అనుకుంటామో వాళ్ళందరికంటే కింద వారైన వారు భగవద్భక్తి కనుక ఉంటే వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళే. మన ఈరోజు సంధ్యావందనాదులు చేయకుండా భగవంతుడు అంటే నిష్ట లేకుండా ఉన్నవారి కంటే గొప్పవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని మనకంటే గొప్పగా చూడాలి అని చెప్పారు. అంతేకాదు, అలాంటి నిష్ట కలిగినటువంటి భక్తులు ఎక్కడైనా కనపడితే వాళ్ళని మన ఆచార్యుల కంటే భగవంతుని కంటే గొప్పగా భావించి వందనం చేయాలి అని చెప్తారు. ఆ నిష్ట కలిగిన వాడు, భగవద్భక్తి నిష్ట చాలా బాగా కలిగితే సహజంగా మనం అలాంటి నిష్ట మనం చూపలేం. ఏమండి పోయి భాగవతోత్తముల కంటే గొప్పగా అంటే చూస్తాం, కానీ దేవుడి కంటే గొప్ప ఏమిటండి అనిపించవచ్చు. నిజమే, దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్తే ఏం చేస్తాడు పరమాత్మ? ఆయన గుళ్ళోకి వస్తే మనతో మాట్లాడు, అలా మౌనంగా ఉంటాడు. అదే భాగవతోత్తములైతే, ఒక మహాభక్తుడైతే అవతల వాడిని పలకరిస్తాట, వాళ్ళతో చక్కగా భగవంతుని గుణాలని పంచుతాట. అందువల్ల భాగవతోత్తముడి కంటే కూడా పరమాత్మ కంటే కూడా ఎక్కువగా భావించాలి. అంతే తప్ప భగవద్భక్తుల్ని చూసి తక్కువగా చేయకండి. వాళ్ళని ఎలా పిలవాలో కూడా చెప్పారండి. మనం ఇతను ఫలానా గ్రామానికి చెందినవాడు, ఫలానా కులానికి చెందినవాడని పిలవకండి. ఏమని పిలవాలి? ఏకాంతీ వ్యపదేష్టవ్య, ఏకాంతీ అని పిలవాలట. భగవంతుని ఎందే నిష్ట కలిగిన వాడిని అలా పిలవాలే తప్ప నైవ గ్రామ కులాదిభి, ఒక కులము, ఒక గోత్రం వాడనో, ఒక ఊరు వాడనో పిలవకండి. ఎందుకు? అతని యొక్క నిష్ట చేత అతను చేసే ప్రతి పని భగవంతునికి ఆనందం గనక వాళ్ళని అర్చించండి, వారిస్తే గ్రహించండి. ఎందుకు? పరమాత్మ చెప్పేట, సచ పూజ్యో యదాహ్యహం, నన్ను ఎలా ఆరాధిస్తారో అలా ఆరాధించదగిన వారు. అందువల్ల మీకు అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారాన్ని తగ్గించుకోండి, భాగవతోత్తముల యందు గొప్ప భావాన్ని కలిగి ఉండండి అని మనకి చెప్తూ ఉంటారు. మన పూర్వాచార్యుల ఐతిహ్యాల్లో నడాదూర్ అమ్మాళ్ అని ఒక గొప్ప మహానుభావుడు, ఆయనతో ఒక వైష్ణవ స్వామి కలిసి వెళ్తున్నారట. అలా వస్తున్న సందర్భంలో శ్రీరంగం దగ్గర ఊర్దుపుండ్రధారి అయినటువంటి ఒక ఆయన, తక్కువ కులానికి చెందిన ఆయన ఎదురొచ్చేసరికి, అయ్యో నేను ఎదురొస్తున్నానే, అవతల గురువులు వస్తున్నారని పక్కకి ఒదిగాట. వెంటనే ఆ చిన్న ఆయన కుర్రవాడు గట్టిగా మందలించాట, ఏయ్ పో పక్కకి అంటూ అనగానే నడాదూరమ్మాళ్ళు ఒక్కసారి కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయారట, మూర్చపోయారు. వెంటనే కళ్ళు తెరిచారట. కొంతసేపటికి ఏరియా మహానుభావుడు, ఎక్కడున్నారు? అయ్యో ఎంత అపచారం చేశారు మీరు, ఇలాంటి అపచారం చేయొచ్చునా? మద్భక్తం శుభచం వాపి నిందాంకుర్వంతి ఏ నరహ అని భగవంతుడే చెప్పాడే. తన భక్తును నిందించద్దని, కల్పకోటి శతేనాపి న క్షమామి అన్నాడు. కొన్ని కోట్ల కల్పాలైనా పరమాత్మ క్షమించడు. అందులో వచ్చిన ఆయన ఎవరనుకుంటున్నారు? అలనాడు తిరుప్పాణి ఆళ్వార్ అని అంటారు. అంత్యజాతికి చెందినటువంటి ఆ తిరుప్పాణం అనే ఆ భక్తుని యొక్క, మహాభక్తుని యొక్క వంశం వాడు. అలాంటి ఆయన్ని మీరు ఈచడించుకుంటారా? భగవంతునికి కోపాన్ని తెప్పించే పని చేశారే, అయ్యో మీకు నిష్కృతి ఏమిటి అని బాధపడ్డారు అని చెప్తుంటారు. అందువల్ల భగవద్భక్తులు కేవల స్వరూపధారణ చేత మాత్రమే, అంటే బొట్టు పెట్టుకుంటున్న ఉంటేనే అలాంటి వాళ్ళని గౌరవించాలి. వాళ్ళల్లో ఆత్మగుణ సంపత్తి ఉంటే వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు. అందువల్ల వైష్ణవం అంటే సామాన్యం కాదండి. కేవలం ఉపన్యాసాలకు, కేవలం ఏదో చదువుకోవడానికో కాదు, అది ఆచరణాత్మకంగా అలాంటి మహాభక్తులు కనపడితే వారిని ఆదరించాలి అనే విశేషాన్ని మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల ఉన్నతమైన కులంలో మనం పుట్టాం కదా, ఇది గొప్పది అనుకోకండి. భగవద్భక్తి లేని
ఉన్నత వర్ణంలో మనం జన్మించినా అది ఎందుకు పనికిరాదు. విష్ణుభక్తి విహీనస్తు యతిస్తు స్వపచాధమ అని శాస్త్రం చెప్తుంది. ఆ పరమాత్మ యందు భక్తి లేనివాడు యతీశ్వరుడైనా అందరికంటే తక్కువ వాడే, నీచుడే అని శాస్త్రమే చెప్తోంది. అందువల్ల మనం ఎప్పుడైనా సరే ఆ భగవద్భక్తిని కలిగి ఉండాలి. అలాంటి మంచి భావాన్ని మనం కలిగి ఉండాలి అని మనకి రామానుజులు చక్కగా తెలియచేశారు. వీటిల్లో ఆ గుణాలన్నింటినీ మనం కూడా పొందుతూ ముందుకు సాగుదాం. జాతి విరోధి అంటే ప్రపన్న కులంలో మనం పుట్టిన మనందరికీ, అంటే ప్రపన్న కులంలో పుట్టడం అంటే జ్ఞాన జన్మని పొందాం గురువు ద్వారా, పరమాత్మని శరణాగతి చేశాం. ఇలా శరణాగతి చేసిన మనందరికీ కావాల్సింది ఒకటే నిష్ఠ. భగవంతుని యందు నిష్ఠ, భాగవతోత్తముల యందు నిష్ఠ, ఆచార్య యందు నిష్ఠ. మనని రక్షించేవాడు ఆ సర్వేశ్వరుడే అనే మహావిశ్వాసంతో చేయకూడని పనులు కూడా మనకి చెప్పారు. అందువల్ల మనందరం మంచి నిష్ఠతో భగవద్భక్తుల యందు ప్రేమతో మనం జీవితాన్ని సాగిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా ఇంకోటి కూడా చెప్పారు, ఈ నిజమైనటువంటి అనన్య భక్తితో ప్రపన్నులు ఉండాలి. అన్య భక్తి అంటే అనన్యాశ్చింతయంతో మామని చెప్పారు కదా, ఇదొక విరోధండి. ఆయన్ని కాకుండా మిగతా వాళ్ళని ఆశ్రయించటం అసలు తట్టుకోడు పరమాత్మ. అందువల్ల అలా ఇతర దేవతల యందు పరమాత్మ బుద్ధిని పెట్టద్దు. అంటే వీరే నన్ను రక్షించేవాడు, ఈయనే పరమాత్మ అని చిన్నవాళ్ళ యందు చూపకండి. అందువల్ల పరత్వ బుద్ధితో ఇతర దేవతల్ని చూడడం తప్పు. ఎందుకంటే అందరికంటే పరుడు సర్వేశ్వరుడే, మిగతా వారంతా ఆయన శరీరభూతులే, అందరూ ఆయనలో సేవకులే. ఇది గొప్ప ధర్మం అన్నమాట. అందువల్ల నిజమైనటువంటి లక్షణం మనకి చెప్తున్నారు. ఎంబెరుమానార్ దర్శనం అంటారు కదా, రామానుజ దర్శనం, రంగనాథుడు కూడా ఆనందించిన దర్శనం ఏమిటి అంటే, భగవద్భక్తి కలిగిన వారు ఎలాంటి జాతిలో అవతరించినా వారి పట్ల అభినివేశం కలిగి ఉండడానికి రామానుజులు చేసిన ఒక ఐతిహ్యం. మన ధనుర్దాస్ మనందరికీ తెలుసును. అతను అంతకుముందు భార్య యొక్క అందానికి లోబడి ఉన్నాడు. కానీ ఆయనే రామానుజ వారి ద్వారా భగవంతుని నేత్రాలు చూసిన తర్వాత, ఓహో ఇంత గొప్ప అందమా, నేను ఈ లోకంలో అందరికంటే బాగా అందమైనది ఒక స్త్రీ రూపమే అనుకున్నాను, నా భార్య అనుకున్నానే, కాదనమాట అని భగవంతుణ్ణి తెలుసుకొని ఆ భగవంతుని యందు ప్రేమతో ఆయన మెలిగాడు, సాత్వికుడయ్యాడు. అందుకే రామానుజులు స్నానానికి వెళ్ళే ముందు అక్కడ ఉండే బ్రాహ్మణులు వారికి సహాయంగా నడిస్తే, స్నానమైన తర్వాత రామానుజులు ధనుర్దాసు యొక్క భుజాన్ని ఆసరాగా చేసుకుని రామానుజులు శ్రీరంగ క్షేత్రానికి విచ్చేశారు, వారి మఠానికి అనేది తెలుస్తోంది. అందువల్ల మనం అటువంటి మంచి భావాల్ని దృష్టిలో పెట్టుకొని వైష్ణవుల యొక్క దర్శనం, వారి యొక్క సంభాషణం, వారి చూపు మన మీద పడడం, ఇవన్నీ మనని ఉద్ధరిస్తాయి అని భావిస్తూ ముందుకు వెళ్దాం. ఎటువంటి అపచారాలు చేయకుండా మనని నడిపించమని భగవంతుని ప్రార్థన చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.